హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మావతి ఛానల్. వెరీ టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే చట్పటా చిప్స్ చాట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చూపించే విధంగా చేసుకున్నారంటే పిల్లలు పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మనందరికీ తెలిసిన ఈ సమోసా వడియాలతోనే నేను ఇప్పుడు చట్పటా చిప్స్ చాట్ తయారు చేయబోతున్నాను. ఇలా ఫ్రెష్గా ఉన్న సమోసా వడియాలను తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా వడియాలన్నిటిని వేయించుకొని పక్కన ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో కట్ చేసి ఉంచుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. 2 స్పూన్స్ పల్లీలు తీసుకొని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్నానండి, వాటిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ పుట్నాలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పుట్నాలు పల్లీలు 2 స్పూన్సే తీసుకున్నాను కదా, ఎందుకంటే నేను తీసుకున్న వడియాల క్వాంటిటీని బట్టి ఇలా తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువగా చేసుకోవాలి అనుకునేవారు కొద్దిగా ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీగా తినాలనుకునేవారు కారం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందాక వడియాలు వేయించుకొని ఉంచుకున్నాం కదా, ఈ సమోసా వడియాలన్నిటినీ ఇలా క్రష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. బాగా మెత్తగా పౌడర్ లాగా చేయకోకుండా ఇలా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. వడియాలన్నీ ఇలా క్రష్ చేసి వేసుకున్న తర్వాత మనం వేసిన సాల్ట్ కారము ఈ సమోసా చిప్స్కి పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు మన చిప్స్ చాట్కి టేస్ట్ని పెంచే లెమన్ జ్యూస్ని వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూనే వేస్తున్నానండి. ఎక్కువగా వేసామంటే సమోసా చిప్స్ క్రంచీగా ఉండకుండా మెత్తగా అయిపోతాయి, అప్పుడు టేస్ట్ అంత బాగోదు. ఫ్రెండ్స్, మీరు కావాలనుకుంటే ఇందులో టమాటో పీసెస్ అండ్ పుదీనా ఆకులను కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని పైన చల్లుకున్నామంటే చిప్స్ చాట్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇది చేసిన వెంటనే తినేసేయాలి, ఎందుకంటే వడియాలు క్రంచీగా ఉండకుండా మెత్తగా అయిపోతాయి, అప్పుడు టేస్ట్ అంత బాగోదు. ఇక రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన చట్పటా చిప్స్ చాట్ రెడీ అయిపోయింది. ఇది సేమ్ మనం బయట కొనుక్కునే మసాలా చాట్ లాగానే ఉంటుంది. ప్లస్ ఇప్పుడున్న పరిస్థితులలో బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా, ఎంచక్కా మన ఇంట్లోనే మనం అప్పుడప్పుడు ఇలాంటివి ప్రిపేర్ చేసి పెట్టామంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్సే నాకు బిగ్ సపోర్ట్ అండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.